మన బైక్ రీడింగ్ వచ్చేసి 38,759 పక్కన 8 ఉంది. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? ఆ సృష్టికర్త దయ వల్ల, మీ అందరి దయ వల్ల నేనైతే చాలా చాలా బాగున్నా. అండ్ హ్యాపీ ఏప్రిల్. ఇది ఏప్రిల్ 1 రోజు వీడియో షూట్ చేయడం అయితే జరుగుతుంది. ఒక 2-3 రోజుల నుంచి గ్యాప్ ఇచ్చిన కంటెంట్కి, ఎందుకంటే కొంచెం న్యూ మంత్లో స్టార్ట్ చేస్తే బాగుంటుంది అన్నట్టుగా మార్నింగే ఒక ఆటో వాళ్ళ సమస్యలకు సంబంధించి ఒక వీడియో తీయడం జరిగింది. దాన్ని రిలీజ్ చేసిన. ఈ పాటికి కొంతమంది చూసినారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ లెఫ్ట్ వెళ్ళిపోతే మలక్పేట సైడ్ వెళ్ళిపోవచ్చు. ఇదే మన సంతోష్ నగర్ స్టీల్ బ్రిడ్జ్ స్టార్టింగ్ పాయింట్. ఈ బస్ స్టాప్ దగ్గరనే ఎగ్జాక్ట్లీ స్టార్ట్ అవుతుంది అనమాట ఈ సంతోష్ నగర్ స్టీల్ బ్రిడ్జ్. దీని గురించి గతంలో మనము ఎన్నో వీడియోలు చేసినాం. ఎవ్రీ మంత్ అప్డేట్ చేస్తూనే ఉన్నాం. కొన్నిసార్లు 15 డేస్కి ఒకసారి, కొన్నిసార్లు వర్క్ను బట్టి కూడా మనము వీడియోలు చేస్తున్నాం. మీరు చూస్తూనే ఉన్నారు. ఇది చాలా నేరోగా ఉంటుంది ఇక్కడైతే రోడ్డు. ఈ స్టార్టింగ్ పాయింట్లో వర్క్ జరుగుతుంది. గతంలో 2-3 వీడియోలు లోపలిదాకా వెళ్ళి కూడా మీకు చూపించడం జరిగింది. మీరు అందరూ చూసి ఆనందించినారు కూడా. అండ్ ఎవ్రీ టైము ఆ ఓవైసీ, ఆ యాద్గిరి థియేటర్ నుండే వీడియో తీయడం అవుతుంది అని ఈసారి ఇటువైపు నుండి వీడియో అయితే షూట్ చేయడం జరుగుతుంది. ఈ రూట్లో ట్రావెల్ చేసే వాళ్ళకి రెగ్యులర్గా తెలుసు. జనవరి 15th రోజు రోడ్ అయితే క్లోజ్ అయ్యింది. ఫిబ్రవరి, మార్చ్ అండ్ ఏప్రిల్ 1 అంటే 2.5 months అయితే అయింది. ఈ సైదాబాద్ వై జంక్షన్ నుంచి ధోబిఘాట్ వరకు రోడ్ క్లోజ్ అయింది. చెంచల్ కూడా ఎక్స్ రోడ్ దగ్గర ఉన్నాము. లెఫ్ట్ వెళ్ళిపోతే దబీర్పుర, యాకత్పుర, అటు ఓల్డ్ సిటీ మొత్తం వస్తుంటుంది. ఐ మీన్ ఆ రైట్, ఇటు స్ట్రైట్ వెళ్ళి రైట్ వెళ్ళిపోతే ఇదిగోండి ఇటు మనము లెఫ్ట్ వెళ్తున్నాము. ఈ వర్క్ కొన్ని ఇయర్స్ బ్యాక్ అయిపోయింది. ఈ పిల్లర్స్ దగ్గర వర్క్ జమాన్లోనే అయిపోయింది. పిల్లర్ నెంబర్ 7 దాటుతున్నాం మనము. ఇదిగోండి ఇదంతా మెటీరియల్ ఇక్కడనే ఉంది. పిల్లర్ నెంబర్ 9. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, మనం నీట్గా మాట్లాడుకుందాం. మీకు డే టు టైం కూడా చూపిస్తే ఒక పని అయిపోతుంది కదా. కొంతమందికి డౌట్ ఉంటుంది అనమాట. నేను ఎంత క్లియర్గా చూపించినా మళ్ళీ నంబర్ 447 ఫోన్లోనే చూపిస్తున్నా. ఏప్రిల్ 1 ఓకేనా? ఈవినింగ్ టైం సోయల్ హోటల్ దాటుతున్నాం. సోయల్ హోటల్ అని వస్తుంది, ఇంపీరియల్ హోటల్. సోయల్ హోటల్ కొంచెం ముందు పోయినా, బ్యాక్ సైడే ఉండే. ఇదిగోండి ఇక్కడనే రోడ్డు క్లోజ్ అయింది. మనం కొంచెం ముందుకెళ్ళి ఒక గలీలకెళ్ళి బయటికి రావాలి. ఎగ్జాక్ట్లీ రూట్ నాకు కూడా తెలియదు, ఒక్కసారేమో వెళ్ళినా. వర్క్ అయితే జరుగుతుంది. అటు వెళ్ళి లోపలిదాకా చూపిద్దాం అనుకున్నా కానీ ఏం పర్లేదులే అని ఇటు వచ్చేసిన. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ఈ ఛానల్కి వచ్చి ఉంటే స్వాగతం, సుస్వాగతం అండి. నా పేరు మోజెస్, మా ఇంటి పేరు పెట్లోజు. సో ఈ ఛానల్ పేరు మోజెస్ పెట్లోజు. ఎస్, ఈ రైటే. ఈ రైడ్ తీసుకొని బయటికి అయితే వెళ్తున్నాం. ఒక్కసారేమో వెళ్ళినా ఇందులో నుంచి. అండ్ మీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఏమైనా అభివృద్ధి పనులు జరిగితే మన దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. అక్కడికి వెళ్ళి వీడియో షూట్ చేసి ఇదే ఛానల్లో రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తా. అండ్ మనది ప్రీవియస్గా ఆల్రెడీ వీడియోలు తీసున్నాయి. ఎవ్రీ మంత్ అప్డేట్ ఇవ్వాలి కాబట్టి ఆ మంత్లీ అప్డేట్ అయితే ఇవ్వాలి. నాకు తెలిసి ఈ దారి కూడా క్లోజ్ అయి ఉంటుంది, కొంచెం ముందుకు వెళ్ళాలి మనం. బట్ ఇక్కడ దాకా వచ్చినాం కదా, చూపిద్దామని అయితే అనుకుంటున్నాను. ఏదైనా గ్యాప్ ఉంటే ఇందులోకైనా ఎగ్జిట్ అయిదామా, లేకపోతే వర్క్ ఎక్కడ జరుగుతుందో మీకు కూడా చూపిస్తే బాగుంటుంది. ఇదిగోండి ఇదే వర్క్ జరుగుతున్న స్పేస్ అంతా. ఈ పిల్లర్ల దగ్గరనే 2 పిల్లర్ మధ్యలో ఈ వర్క్ జరుగుతుంది. కొంచెం బ్యాక్ సైడ్ కూడా చూపిస్తున్నా చూడండి. కొంచెం ముందుకు వచ్చేసినాం మనం అంతే. గతంతో పోల్చుకుంటే ఇప్పుడైతే చాలా ఫాస్ట్గానే చేస్తారు. ఈ జనవరి 15th రోడ్ క్లోజ్ చేసినప్పటి నుంచి అయితే ఇక్కడ వరకు స్పీడ్ అవుతుంది. మనకి ఇక్కడికైనా పోవస్తుందా, మళ్ళీ వెనకకు పోయి గల్లీలో పోవాలా అనేది చూడాలి. ఇదైతే వర్క్ జరుగుతుంది, మీరు క్లియర్గా చూడొచ్చు. క్రెయిన్లో ఇక్కడ ఒక పోవడానికి లేదు, బంద్ చేసినారు.
ఇంకొక స్పేస్ తీసుకొని ఇంకొక గల్లీలకి అని పోదాము. కాకపోతే వీడియో లెంత్ అవుతుంది. పాజ్ పెట్టి కొంచెం ముందుకు వెళ్ళినాక కంటిన్యూ చేద్దాం. గల్లీలు చూపిస్తే మీకు కూడా బోర్ కొడుతుంది కదా. సో అలా ఆ రోడ్ అంతా క్లోజ్ అయిపోయింది. మొత్తం అందరం అయితే ఇందులో నుండి వస్తున్నారు. ఇందాక మనం అక్కడ దాకా వెళ్ళినాం కదా, మళ్ళా బ్యాక్ టు కొంచెం ముందుకైతే రావడం జరిగింది. ఈ పిల్లర్ టు పిల్లర్స్ మధ్యలో వర్క్ జరుగుతుంది. అలా ముందుకు వెళ్ళిపోదాం. మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే అడిగే ప్రయత్నం చేయండి, నాకు తెలిసింది మీకు ఆన్సర్ చేస్తా. ఈ రెగ్యులర్గా ఈ రూట్లో ట్రావెల్ చేసే వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది ఈ రూట్ అంతా. ఇదిగోండి వాటర్ ఎట్లా పడుతున్నాయి చూడండి. ఇట్లా ట్రావెల్ చేసే వాళ్ళ మీద పడుతూనే ఉండాలా ఏందన్నట్టు ఇప్పుడు ఏందో ఏమో. నాకు అందుకే కొన్నిసార్లు చిరాకు వస్తుంది భయ గవర్నమెంట్ వ్యవస్థను చూస్తేనే. ఏమని అంటేనేమో నువ్వు ప్రతిపక్షం అంటారు, ఏమని అంటేనేమో నువ్వు ప్రభుత్వం సైడ్ మాట్లాడుతున్నావు అంటారు. ఇక అన్న చూడు కాలు ఎట్లా వస్తుండు. ఏమంటాం మా అన్నని? ఎవరిని ఏమనడానికి లేదు, మనమే నోరు మూసుకొని పోవాలన్నట్టు ఉంటుంది. ఇప్పుడు ట్రావెలే చేస్తున్నాం, ఆడికే నీళ్ళు పడుతూనే ఉన్నాయి. సరే, ఈ రూటు ఎప్పుడో ఫినిష్ కావాల్సిన ఫ్లైఓవర్ లేట్ అయింది. సరే, మొత్తానికైతే ఇప్పటికైనా పనులు కొంచెం స్పీడప్ చేసినారు. నేనైతే అనుకుంటున్నాను కనీసం ఈ ఇయర్ ఎండింగ్ వరకు అన్న వర్క్ అనేది ఫినిష్ కావాలని. నెక్స్ట్ ఇంకొక వీడియోలో ఖచ్చితంగా ఫ్రమ్ యాదగిరి థియేటర్ నుండి ఇటు మళ్ళా చెంచల్గూడ ఎక్స్ రోడ్ వైపు అయితే వీడియో షూట్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా వర్క్ అయిపోయింది, ఎంతో కాలం అయింది. ఈ రెగ్యులర్గా ఈ ఛానల్ని ఫాలో చేసే వాళ్ళకి తెలుసు ఎక్కడ వరకు వర్క్ జరుగుతుంది ఏంటిది అనేది. అప్ టు డేట్ ఉంటుంది మన అప్డేట్స్ అనేటివి. ఖాళీ ఎట్లా పోతురు చూడండి అన్న వాళ్ళు. ఏం లేదు, మన ఇండియాలో ఒక చెయ్యి అడ్డం పెడితే ఆగిపోవాలంతే. సూపర్ పవర్స్ అన్నమాట. సంతోష్ నగర్ ఎక్సోడ్ ఐఎస్ సదన్ లెఫ్ట్ వెళ్ళిపోతే చెంపాపేట్ కర్మాన్ ఘాట్, ఇది డౌన్ ర్యాంప్ వస్తుంది. కొన్నిసార్లు నేను ఏంటంటే ప్రాజెక్టు డీటెయిల్స్ ఇవన్నీ స్టార్టింగ్ వీడియోలోనే చెప్తాను, మిగతాది అంతా కూడా ఎక్కడెక్కడ వర్క్ జరుగుతుంది, ఎక్కడ వరకు జరిగింది ఇవన్నీ చెప్తుంటా. అండ్ రైట్ వెళ్ళిపోతే మనం ఓల్డ్ సిటీ లోపల వెళ్ళిపోతాం, చార్మినార్ వైపు వెళ్ళిపోవచ్చు. అన్న ఆరని కొడుతుండు లెఫ్ట్ వెళ్ళిపోవాలని. మా అన్న వాళ్ళేమో జరుగుతలేరు, ఒక అన్న జరుగుతుండు. ఫిఫ్టీ సెకండ్స్ ఉంది సిగ్నల్, మా పాజ్ పెడతా. ఇక మీకు ఈ ఐఎస్ సదన్ తోటి అండ్ ఈ సంతోష్ నగర్ తోటి ఈ సైదాబాద్ ఏరియా తోటి ఏమైనా మెమరీస్ ఉంటే వీడియో కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి. అండ్ ఒక విషయం అడగాలనుకుంటున్నా, అదేంటంటే మన ఛానల్ని రెగ్యులర్గా చాలా మంది చూస్తున్నారు, కామెంట్లు పెడుతుంటారు కొంతమంది ఇష్టంతో అండ్ ప్రేమగా ఎంకరేజ్ చేస్తుంటారు కూడా నన్ను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ పేర్లు తెలుసుకోవాలనుకుంటున్నా. ఆ ఐడీలలో డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. రెగ్యులర్గా కొంతమంది కమెంట్లు చేస్తారు, వాళ్ళని నేను గుర్తుపడతా, మామ అని కూడా పిలుస్తుంటారు. మీ అందరు కూడా థ్యాంక్ యూ సో మచ్. బట్ మీ పేర్లు నేనైతే తెలుసుకోవాలనుకుంటున్నా. మీకు కొంచెం ఫ్రీ టైం ఉంటే ఈ వీడియో కింద మీ పేరు, మీరు ఎక్కడి నుండి చూస్తున్నారు అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. కొంతమంది అయితే వరంగల్ నుండి చూసే వాళ్ళు కూడా ఐఎమ్ వాచింగ్ ఫ్రమ్ వరంగల్ అని, కొంతమంది అబ్రాడ్ నుండి చూసే వాళ్ళు ఐఎమ్ వాచింగ్ ఫ్రమ్ యూఎస్ఏ అని చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఉప్పల్ ఏరియా చూపించినప్పుడు ఒక బ్రో అయితే, బ్రో మా పేరెంట్స్ ఫిర్జాదిగూడలో ఉంటారు, మీరు ఉప్పల్లో ఫిర్జాదిగూడని కవర్ చేయడం వల్ల మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా బ్రో, థ్యాంక్ యూ. అండ్ సూపర్ థ్యాంక్స్ కూడా ఇచ్చిన ఉండే. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. మీరు ఈ వీడియో చూస్తున్నారో లేదో నాకైతే తెలియదు, బట్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ సో నేను ఫైనల్గా ఏం చెప్పాలనుకున్నా అంటే, ఈ గవర్నమెంట్లు పనులు అనేటివి ఎందుకు స్పీడ్ కావు, ఎందుకు ఇంత స్లో అవుతాయి అనేది మీ పర్స్పెక్టివ్ అనేది కూడా ఖచ్చితంగా కమెంట్ చేయండి. మీ పేరు, మీరు ఎక్కడి నుండి చేస్తున్నారు అనేది కమెంట్ చేయండి. ఒక 2-3 వీడియోలు అట్లా కమెంట్ చేస్తే నెక్స్ట్ టైం ఖచ్చితంగా నేను గుర్తుపెట్టుకుంటా. మీ పేర్లతో పిలిచి పలకరియాలని ఉంది వీడియోలలో. ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నా కానీ నేను మర్చిపోతున్నా. బట్ సడన్గా ఆడ సిగ్నల్ రావడంతో ఆలోచించడానికి నాకు టైం దొరికింది, తక్కువ ఆలోచన వచ్చింది. ఇది మన ఎండింగ్ పాయింట్. మనం స్టార్టింగ్ పాయింట్ నుంచి ఇక్కడ దాకా ఎండింగ్ పాయింట్ దాకా అయితే వచ్చినాము. కొంచెం ఇట్లా టర్న్ తీసుకొని ఇటు మీకు చూపించే ప్రయత్నం చేస్తా. కొంచెం లోపలికి కూడా వెళ్దాం. మరి
లోపల దాకా ఏమొద్దు, జస్ట్ ఇక్కడ దాకానే వెళ్దాము. ఇంతమందికి ఇక్కడ అయితే సెక్యూరిటీ వాళ్ళు ఉండేది, మరి ఈ రోజైతే ఏం కనబడట్లేదు. మనం కూడా చట్టాన్ని గౌరవిస్తూ ఇక్కడనే ఆగుతున్నాం. ఇది సంతోష్ నగర్ స్టీల్ బ్రిడ్జ్ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ 2026 ఏప్రిల్ మంత్ అప్డేట్. మీకు మీ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే లైట్ తీసుకోండి. ఫర్ ద ఫస్ట్ టైం ఈ ఛానల్కి వస్తే కంటెంట్ చెక్ చేయండి, బాగా నచ్చితేనే కనెక్ట్ అవ్వండి. స్టార్టింగ్ రీడింగ్ చూపించిన కదా, ఎండింగ్ రీడింగ్ ఇది 38,762.8. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అరే ఇక్కడ కొంతమంది కొత్త వాళ్ళు చూస్తుండొచ్చు. ఇటు స్ట్రైట్ వెళ్ళిపోయినాం అనుకోండి, ఓవైసీ జంక్షన్ వచ్చేస్తుంది. లెఫ్ట్ సైడ్లో యాదగిరి థియేటర్ అని ఇక్కడనే ఉంటుంది. స్ట్రైట్ వెళ్ళిపోతే ఓవైసీ జంక్షన్. ఓకేనా? సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టాటా, బాయ్ బాయ్. థ్యాంక్ యూ.